హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో చూపించాను కదా. ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇలా పిన్స్ పెట్టి నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసిన విధంగా ఇలా అయితే నేను స్టిచ్ చేస్తాను. ఇలా చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది నెక్ది. నేనైతే ఇదే ఫాలో అవుతాను. క్యాన్లా పేపర్ అయితే ఏం యూజ్ చేయలేదు. నేను తీసుకున్న క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ కదా, సో జారుతూ ఉంటుంది. సో కొంచెం చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిన్స్ పెట్టుకుంటే. చూసారు కదా, కంప్లీట్ అయ్యింది. ఇది ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే నేను డోరీస్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. డోరీ పెడతానన్నాను కదా, సో అవి పెట్టడానికైతే 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ 2 సైడ్స్కి నేను అలాగే మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 అయితే వచ్చిందండి నాకు పెట్టడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైనే నేను పెడుతున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కుట్టాక మనం మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టి స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అంటే కనిపించదు అన్నట్టు ఖర్చు అనేది. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పే టిప్స్ అనేది మీకు స్కిప్ అయిపోతే ఏం అర్థం కాదు. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియోస్ అయినా కూడా అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో నేను అలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. కుట్టేశాక చూసారు కదా, ఇలా అయితే పిన్స్ పెడుతున్నాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ పైన ఇప్పుడు మనం కుడతాం కదా, సో దానిపైన పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇటు ఆపోజిట్లో అయితే మనకు ఫేసింగ్ ఉంటుంది కదా, అది రివర్స్లో ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఒరిజినల్, అంటే ఫ్రంట్కి మనకి బ్యాక్ అండ్ అవి ఉంటుంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా అయితే అరేంజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్ అనేది. ఆ తర్వాత రివర్స్ చేస్తే ఇలా అయితే వస్తుందండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇలా రివర్స్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి కొంచెం స్లోగా. నాకు మాత్రం ఈ క్లాత్ అయితే బాగా సతాయించేసింది. జార్జెట్ క్లాత్ కదా, సో అటు ఇటు అవుతూ ఉంటుంది. కొంచెం స్లోగా టైం అయితే స్పెండ్ చేయాలండి దీనికైతే. సో అలా అయితే నేను కంప్లీట్ చేసేసాను కుట్టేసి. తర్వాత దీనికి నేను గమ్ అనేది పెట్టేస్తాను ఇంకో స్టిచ్ వేయకుండా. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. మీరు ఇంకా దగ్గరికి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి అవి. నేనైతే ఇలా అయితే చేసేసాను అండ్ ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ది ఉంది కదా, అది స్టిచ్ చేశాను కదా, కట్ చేశాను. ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ కొంచెం క్లాత్ అనేది గుంజుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్ షేప్ వస్తుంది. నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేస్తే క్యాన్లా పేపర్ కూడా అవసరం లేదు. ఇది స్టిచ్ అవ్వగానే చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా షేప్ అయితే వచ్చింది. నేను చెప్పే టిప్స్ అయితే బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇదైతే బాగా వచ్చింది. కొంచెం ఐరన్ చేసుకుంటే ఇంకా కరెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది, నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, దుపట్టాకి ఇలా ఎలా పెట్టాను చూపించాను కదా. ఇప్పుడైతే నేను ఆల్రెడీ పీకో చేసుకున్నాను కదా దుపట్టాకి, ఇదైతే ప్రిల్స్ యాడ్ చేశాను. ఇలా అయితే గమ్స్ అయితే నేను యాడ్ చేసేసాను, అంటే అతికించేసాను. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నేను రిమూవ్ చేసుకొని ఇలా అయితే ఫస్ట్ చూపిస్తాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అక్కడ పెట్టేసి కరెక్ట్ మనకి మార్క్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అక్కడ వచ్చేలా చూసుకోవాలండి. ఏ క్లాత్ని కూడా గుంజాల్సిన అవసరం లేదు. కరెక్ట్ క్లాత్ అనేది సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఎక్కడ కూడా గుంజాల్సిన అవసరం లేదు. కరెక్ట్గానే వస్తుంది షేప్ అనేది. కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా సెకండ్ స్టిచ్ వేస్తాం కదా, సో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ రివర్స్లో అంటే ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి.
ఇలా అయితే కంప్లీట్ చేసుకోవాలి. 2 సైడ్స్ అలాగే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి కింద రఫ్ చేయొచ్చు. మిడిల్‌లో ఏం రఫ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే వచ్చిందండి. కరెక్ట్ షేప్ అనేది వచ్చింది. ఇలా చూసారు కదా! ఇలా అయితే వచ్చింది. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా చేసుకున్నాం కదా! నేను డోరీ కూడా యాడ్ చేసేసాను. మీరు తర్వాత కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా అంటే మీకు చూపించడానికైతే అలా పెట్టాను. ఇప్పుడు 2 షోల్డర్స్ అనేది ఉంది కదా! సో, అదైతే జాయిన్ చేసుకోవాలండి. నేను షోల్డర్స్ ఎలా జాయిన్ చేశానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షోల్డర్స్‌ని ఫస్ట్ మనం అదే నెక్ సైడ్ అయితే బాగా రఫ్ చేసుకోవాలి. షోల్డర్ సైడ్ కూడా రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌లో. అలా మీకు 2 సైడ్స్ అలాగే మీరు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేశాక చూసారు గదా! మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఇలా ఎక్స్‌ట్రా పార్ట్స్ ఉంటే తర్వాత రిమూవ్ చేసుకోవచ్చని. నాకైతే ఇంత ఎక్స్‌ట్రా అయితే వచ్చింది. సో, అది కూడా నేను రిమూవ్ అయితే చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్‌లో అయితే డాట్స్ అయితే పెడుతున్నాను. కొంచెం చిన్న చిన్నగానే పెట్టేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ లెంగ్త్‌లో అలా. 2 సైడ్ అలాగే పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను ఆల్రెడీ కట్ చేశాను. వీడియో లెంత్ అయితదని నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. హ్యాండ్స్ నేను ఆల్రెడీ కట్ చేసి అండ్ స్టిచ్ చేయాలి. ఎలా చేయాలో కూడా పెట్టేసాను. దీనికి వేరే డిఫరెంట్ హ్యాండ్స్ అయితే యాడ్ చేశాను. హ్యాండ్స్‌ని కూడా నేను యాడ్ చేశాను కదా! ఇప్పుడు ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్‌గానే. ఆ తర్వాత మనకు మెజర్ చూసుకొని ఎంతుందో ఏంటో అని ఒకసారి చూసుకొని అలా అయితే కరెక్ట్ మెజర్ అనేది చేసుకోవాలి అండి. నేను హ్యాండ్స్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో లెంతీ అవుతదని నేను అప్లోడ్ చేయలేదు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే మెజర్ చేసుకున్న విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్ పట్టీస్ అనేది యాడ్ చేస్తారు కదా! అది కూడా నేను వీడియో అనేది తీయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.